రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్ కాసేపట్లో హైకోర్టులో విచారణకు రాబోతుంది. రప్ప నరికేనంటూ ఇటీవల పేర్ని నాని వ్యాఖ్యలు చేయగా పామరు పిఎస్లో కేసు నమోదైంది. ఇక ఆ కేసును కొట్టివేయాలని పేర్ని నాని పిటిషన్ వేయగా ఈ నెల 17న విచారించిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఇవాళ పోలీసులు న్యాయమూర్తి ముందు ఉంచబోతున్నారు. అయితే హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పేర్ని నానికి చిక్కులు తప్పేలా లేవు. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పేర్ని నాని ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైకోర్టు తీర్పుతో ఆయన భవితవ్యం ముడిపడి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ చెప్పండి. దేవి మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్ మీద కొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇటీవల ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసులో న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. పామర్రు కేసులో ఆయన మీద కేసు కూడా నమోదు అవుతుంది. అయితే ఈ కేసు కొట్టివేయాలని పేర్ని నాని మధ్యంతర రక్షణ ఇవ్వలేమని మరోవైపు ఏపీ హైకోర్టు ఈ నెల 17వ తారీఖున స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పేర్ని నానికి ప్రస్తుతం అయితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ జూలై 8వ తారీఖున పామర్లో పేర్ని నాని రప్ప అంటూ డైలాగులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చీకట్లో చేసేయాలి తప్పితే పగలు చెప్పకూడదు, మాటలతో చెప్పకూడదని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అయితే హైకోర్టులో దీనికి సంబంధించి పామర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావటం ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఆయన కోసం ఒకవైపు పోలీసు బృందాలు అయితే గాలింపు చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి ఇవాళ విచారణకు వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరగబోతా ఉంది. అయితే ఈ కోర్టుకు సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది ప్రస్తుతం అయితే అందరిలో కూడా సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైకోర్టు విచారణ తర్వాత పేర్ని నాని సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు అనేది ప్రస్తుతం అయితే చర్చగా మారింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను అరెస్ట్ చేస్తారా లేదంటే దానికి సంబంధించి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది హైకోర్టు తీసుకోబోయే డెసిషన్ బట్టి ఉంటుంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.